అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి బల్క్ మీడియా ప్రెజెన్స్ అంట. శ్రీ వైష్ణవ క్రియేషన్స్ అంటున్నారు, వెబ్ సిరీస్ అంటున్నారు. కాస్టింగ్ కాల్ వచ్చేసి లీడ్ మేల్ క్యారెక్టర్స్ కోసం 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. పెద్ద హెయిర్ ఉండాలి, అలాగే గడ్డం ఉండాలి అని అంటున్నారు. అలాగే ఫీమేల్ లీడ్ యాక్టర్స్ కోసం 28 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. జాయిన్ us ఫర్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ అప్కమింగ్ వెబ్ సిరీస్. ఆడిషన్స్ అవైట్ అని ఇక్కడ ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ సెండ్ మీ 1 minute వీడియో అండ్ ఫొటోస్ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ షూట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంటండి. కాబట్టి హైదరాబాద్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే హైదరాబాద్కి రాగలిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళని ఫాలో అయ్యే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, గుడ్ మార్నింగ్ సార్, పబ్లిక్ ప్లేసెస్లో మూవీ షూటింగ్ చేయాలంటే పర్మిషన్ ఎవరిని అడగాలి, ఎలా తీసుకోవాలి, కొంచెం చెప్పండి సార్ అని కామోజీ త్రినాథ్ గారు అడిగారండి. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ అంటే ఎలాంటి పబ్లిక్ ప్లేసెస్లో మీరు తీసుకోవాలి అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని అంతటికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే దానికి కావాల్సిన ఒక క్రీవ్ని మీరు హైర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ బీచ్లో మీరు షూట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే విజయవాడ బెన్ సర్కిల్లోనో లెనిన్ సెంటర్లోనో మీరు షూట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే వరంగల్ 1000 స్తంభాల గుడిలో షూట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే హైదరాబాద్ చార్మినార్ దగ్గర షూట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు కనుక వెళ్ళి ప్రయత్నాలు చేసినట్లయితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి రెస్పెక్టివ్ ఏ డిపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని తెలుసుకోవటానికి, లేదంటే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవడానికి మీకు చుక్కలు కనపడతాయి, లిటరల్గా చుక్కలు కనపడతాయి. దాని బదులు నేనేమంటాను అంటే, ఒక ప్రాపర్ మేనేజర్ని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారి దగ్గర వేణు లాంటి మేనేజర్ వేణు గారి లాంటి మేనేజర్ కావచ్చు, లేదంటే మనకి క్రిష్ గారి దగ్గర మురళీ గారి లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు. ఇలాంటి వాళ్ళని నేను మీకు అసైన్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు రెస్పెక్ట్ ఉంది. అలాంటి వాళ్ళని నేను మీకు వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరైతే రెస్పెక్టివ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళని నేను మీకు ఇది చేయగలుగుతాను. కాకపోతే వాళ్ళు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేయరు కాబట్టి వాళ్ళకి మీరు పే అనేది చేసినట్లయితే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి కూడా చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు అనుకుందాం, త్రివిక్రమ్ నేను ఒక మేనేజర్ని మీకు సజెస్ట్ చేశాను అనుకుందాం. సరే, వేణుగారు కాకపోతే సమ్ XYZ అని నేను మీకు పరిచయం చేశాను అనుకుందాం. సో ఇక్కడ మీరు ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని మీరు హైర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు రావు రమేష్ గారు, తనకల బర్నీ గారు సమ్ XYZ ఆర్టిస్ట్ అనుకుందాం. ఈ రావు రమేష్ గారు కావచ్చు, తనకల బర్నీ గారు కావచ్చు, ఒక పర్టికులర్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ పర్టికులర్ రెమ్యునరేషన్ తీసుకునే ఒక క్రమంలో మీరు వెళ్ళి వాళ్ళని అడిగారు అనుకోండి, నేను రోజుకి ఒక 3 లక్షల నుండి 5 లక్షల వరకు తీసుకుంటున్నానండి అనే టైప్లో మాట్లాడారు అనుకుందాం. కాసేపు మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే, లేదంటే మీరు వాళ్ళ మేనేజర్కి వెళ్ళి మాట్లాడితే, అలా కాకుండా మీరు మీ మేనేజర్ అయిన రెస్పెక్టివ్ వేణు గారికో, లేదంటే రెస్పెక్టివ్ మురళీ గారికో, సార్ మనకు తనికల బర్నీ గారు కావాలి, లేదంటే రావు రమేష్ గారు కావాలి, లేదంటే సప్తగిరి గారు కావాలి అని అడిగినప్పుడు ఆల్రెడీ ఈయనకి ఆ సోకాల్డ్ సప్తగిరి మేనేజర్కో, లేదంటే తనికల బర్నీ గారి మేనేజర్కో, లేదంటే రావు రమేష్ గారి మేనేజర్కో ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన ఒక సాంగత్యం అనేది ఉంది. కాబట్టి ఆ 5 లక్షలకి చేసే ఒక ఆర్టిస్ట్ని ఆయన 3 లక్షలకో 2 లక్షలకు తీసుకురాగలదు. అంటే దీనివల్ల మీకు సమ్వేర్ అబౌట్ ప్రతి ఆర్టిస్ట్ నుండి కూడా కనీసం 1 లక్ష నుండి 2 లక్షల వరకు బడ్జెట్ కన్స్ట్రెయిన్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మేనేజర్ని పెట్టుకుంటే ఆయనకు ఒక 50,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలి, అమ్మో ఆ ₹1,00,000 మనం మిగిల్చుకున్నట్లయితే మనం ఏదో దానికి యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆ మేనేజర్ మాట్లాడితే లొకేషన్ అనేది ఒక 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 పర్టికులర్ అమౌంట్కి వస్తుంది. అదే మీరు డైరెక్ట్గా మాట్లాడినట్లయితే ఎందుకు ఆ మేనేజర్కి తక్కువ అమౌంట్కి వస్తుంది, మాకెందుకు ఎక్కువ అమౌంట్కి వస్తుంది, మాకు కూడా అదే అమౌంట్కి ఇవ్వచ్చు కదా అంటే, ఎందుకు అంటే ఆ మేనేజర్ కనీసం ప్రతి నెల ఏదో ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తుంటాడు. కనీసం ఆ పర్టికులర్ లొకేషన్లో నెలలో 10 రోజులు 15 రోజులు అక్కడ షూటింగ్ పెడతాడు. అలా షూటింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఆ లొకేషన్ వాళ్ళకి ఈ మేనేజర్ ద్వారా కొంత బిజినెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు రెడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ ఇది తోటి ఆ మేనేజర్కి ఇవ్వడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అదే మీరు అడిగారు అనుకోండి, మీరు ఏ పుష్కరానికో సినిమా చేస్తారో, లేదంటే ఏ 2-3 సంవత్సరాలకో సినిమా చేస్తారు,
మీ వల్ల పెద్ద బిజినెస్ ఏదేముంది. అలాంటప్పుడు ఈడు ఎప్పుడో సంవత్సరానికి ఒక సినిమా చేసేవాడు, వీడితో మనకెందుకులే, శుభ్రంగా 30,000 లొకేషన్ని ఓ పని చేయి ₹1,00,000 చెప్పేసే అంటాడు. ఇష్టమైతే వచ్చి చేసుకుంటాడు, లేదంటే లేదనే టైప్లో మాట్లాడతాడు. అలా కాకుండా ఆ మేనేజరు 30,000కే తీసుకొస్తున్నప్పుడు అది మీకు ఎంతవరకు బడ్జెట్ కన్స్ట్రెయిన్ అవుతుంది. అలాగే ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, కెమెరా విషయం కావచ్చు, వెహికల్స్ విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీకు కాస్ట్ ఆఫ్ ఇది తగ్గించేవాడే ప్రొడక్షన్ మేనేజర్. సో అక్కడ మీరు కక్కుర్తి పడకండి అని నేను మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి జెన్యూన్ ఇది మీరు తీసుకుంటారు అనుకుంటున్నాను. కాబట్టి ఈ పబ్లిక్ ప్లేసెస్లో షూటింగ్స్ చేయాలి అంటే మెయిన్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనే పర్మిషన్ అనేది తీసుకోవాలి. మనసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకెవరు పర్మిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీరు షూట్ చేయాలనుకున్నట్లయితే GHMC కావచ్చు, లేదంటే ఏదైనా రోడ్స్లో షూట్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎవరెవరు పర్మిషన్స్ అయితే తీసుకోవాలో పోలీస్ డిపార్ట్మెంట్ విల్ గైడ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే. ఒకసారి ఏ ఏరియాలో ఉన్న ఏ ఏరియాలో అయితే షూట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. వీటన్నిటికంటే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ముందు మేనేజర్ని పెట్టుకోండి, ఓ ప్రాపర్ కోడ్ డైరెక్టర్ని పెట్టుకోండి, మీకు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9392477141. ఐ రిపీట్ 9392477141. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ దాకా చేరవేయడం ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయని ఒకే ఒక మంచి ఉద్దేశంతో నీ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అని చెప్తూ ఉన్నాను. సో దీన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకొని మీ లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ట్రై చేయండి, సక్సెస్ అవ్వండి, అదే నేను కోరుకునేది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మెంబర్ చెప్పానో లేదో చిన్న కన్ఫ్యూజన్, మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. 9392477141. ఐ రిపీట్ 9392477141. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.